మనకి 5 కింగ్‌డమ్ క్లాసిఫికేషన్‌లో నెక్స్ట్ వచ్చేటువంటి కింగ్‌డమ్ అంటే ఆఫ్టర్ మొనిరా. మొనిరా తర్వాత నెక్స్ట్ ఉండేటువంటి ఇమ్మీడియేట్ కింగ్‌డమ్ ఏంటి అంటే ప్రొటిస్టా. సో, ప్రొటిస్టా అంటే ఏంటంటే ప్రొటిస్టా ఆల్ సింగిల్ సెల్డ్ యూకారియోట్స్ ఆర్ ప్లేస్డ్ అండర్ ప్రొటిస్టా. అంటే ప్రొటిస్టాలన్నీ గూడా యూనిసెల్యులర్ అంటే ఒకే కణ జీవులు అంటే ఏకకణ జీవులే ఉంటాయి. కాకపోతే ఇవి యూకారియోట్స్ అన్నమాట. మొనిరాలో గూడా ఏకకణ జీవులే ఉంటాయి. బట్ అవి ప్రొకారియోట్స్ అంటే కేంద్రక పూర్వజీవులు. బట్ ప్రొటిస్టాలో ఏకకణ జీవులు ఉన్నప్పటికి కూడా అవి కేంద్రక సహిత జీవులు అంటే యూకారియోట్స్ అన్నమాట. సో, ఆల్ సింగిల్ సెల్యులార్ యూకారియోట్స్ కమ్స్ అండర్ ప్రొటిస్టా. బట్ ద బౌండరీస్ ఆఫ్ థిస్ కింగ్‌డమ్ ఆర్ నాట్ వెల్ డిఫైన్డ్. అంటే ఇందులో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొనిరా తీసుకున్నామనుకోండి. అన్ని బాక్టీరియాని దాంట్లో ఇంక్లూడ్ చేశారన్నమాట. అదే ప్రొటిస్టా అయితే యూనిసెల్యులర్ యూకారియోట్స్ అని చెప్పాం. బట్ దాని బౌండరీస్ అంటే ఇంతవరకే దీన్ని చేయాలి. మిగతా వాటిని జాయిన్ చేయకూడదు అనేది బౌండరీస్ అనేటివి లేవు. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్ తీసుకున్నామంటే ఆల్ ప్లాంట్స్ ఫోటోసింథసిస్ జరిపే వాటన్నిటిని దాంట్లో పెడతాం. ఫోటోసింథసిస్ జరపని వాటిని దాంట్లో ఉంచకూడదు. అలా బౌండరీస్ అనేటివి ప్రతి కింగ్‌డమ్‌కి డిసైడ్ చేశారు. ఎక్సెప్ట్ ప్రొటిస్టా అన్నమాట. సో, ప్రొటిస్టాకి బౌండరీస్ అనేటివి నాట్ వెల్ డిఫైన్డ్. దాంట్లో డిఫైన్ చేయలేదు. ఎందుకనంటే దీంట్లో ఫోటోసింథసిస్ జరిపేటివున్నాయి. ఫోటోసింథసిస్ జరపనటువంటివున్నాయి. అదేవిధంగా సాప్రోఫైట్స్ ఉన్నాయి. అన్ని రకాలు కలిసి ఉన్నాయన్నమాట. అందుకని దీనికి వెల్ డిఫైన్డ్ బౌండరీస్ అనేటివి ఏ కింగ్‌డమ్‌కి లేవనంటే ప్రొటిస్టాకి లేవన్నమాట. వాట్ మే బి ఏ ఫోటోసింథటిక్ ప్రొటిస్టమ్ టు వన్ బయాలజిస్ట్ మే బి ఏ ప్లాంట్ టు అనదర్ అన్నమాట. అంటే ప్రొటిస్టాలో ఫోటోసింథసిస్ జరిపేటువంటి కొన్ని ఆర్గానిజమ్స్ ఉన్నాయి. అది ప్రొటిస్టాలో జాయిన్ చేయాలని చెప్పి కొంతమంది సైంటిస్ట్‌లు అంటున్నారు. బట్ దాన్ని ఫోటోసింథసిస్ జరుపుతుంది కాబట్టి అంటే ఇట్ హాస్ ద పొటెన్షియల్ టు పర్ఫార్మ్ ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్ జరుగుతుంది కాబట్టి దీన్ని ప్లాంట్స్‌లో జాయిన్ చేయాలని చెప్పి ఇంకొక సైంటిస్ట్ అంటారు. అంటే ఇక్కడ డిస్ప్యూట్స్ ఉన్నాయన్నమాట. వాదోపవాదాలనేవి జరుగుతుంటాయన్నమాట. ఫోటోసింథసిస్ జరిపితే జనరల్‌గా మనం ప్లాంట్ కింగ్‌డమ్‌లో యాడ్ చేస్తాం. బట్ ఇక్కడ ఫోటోసింథసిస్ జరిపినప్పటికి కూడా దాన్ని తీసుకొచ్చేసి ప్రొటిస్టాలో వేసామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ యూగ్లినా. యూగ్లినాలో ఫోటోసింథసిస్ జరుగుతుంది. బట్ దాన్ని తీసుకొచ్చేసి ప్రొటిస్టాలో వేసామన్నమాట. అందుకే వెల్ డిఫైన్డ్ బౌండరీస్ అనేటివి ఈ ప్రొటిస్టా కింగ్‌డమ్‌కి లేవన్నమాట. సా దీంట్లో ఏమేమి ఉంటాయి? ఇన్ థిస్ బుక్ వి ఇంక్లూడ్ క్రైసోఫైట్స్. అంటే ఈ ప్రొటిస్టాలో మనకేముంటాయంటే క్రైసోఫైట్స్ అనేటివి ఉంటాయన్నమాట. అదేవిధంగా డైనోఫ్లాజెల్లేట్స్ అనేటివి ఉంటాయి. అదేవిధంగా యూగ్లినాయిడ్స్ ఉంటాయి. అదేవిధంగా స్లైమ్ మోల్డ్స్ ఉంటాయి. అదేవిధంగా ప్రోటోజోన్స్ ఉంటాయి. సో, మనము ఈ సబ్జెక్ట్‌కి సంబంధించిన వరకు ఈ ప్రొటిస్టాలో 5 ఆహ్, వర్గాల్ని అంటే 5 కేటగరీస్‌ని ఇంక్లూడ్ చేసామన్నమాట. అవేంటివంటే క్రైసోఫైట్స్, డైనోఫ్లాజెల్లేట్స్, యూగ్లినాయిడ్స్, స్లైమ్ మోల్డ్స్ అండ్ ప్రోటోజోవన్స్. ఇవన్నీ కూడా మనకి దేని కిందకొస్తాయనంటే ప్రొటిస్టా కిందకి వస్తాయన్నమాట. అండర్ ప్రొటిస్టా మెంబర్స్ ఆఫ్ ద ప్రొటిస్టా ఆర్ ప్రైమరీలీ ఆక్వాటిక్. అన్నీ కూడా ప్రొటిస్టన్స్ అన్నీ కూడా ఆక్వాటిక్ నేచర్‌లో ఉంటాయి. అంటే ఆక్వాటిక్ నేచర్ అంటే వాటర్‌లో ఉంటాయన్నమాట. సో, ఆల్ మెంబర్స్ ఆఫ్ ద ప్రొటిస్టన్స్ ఆర్ ప్రైమరీలీ ఆక్వాటిక్. ప్రథమంగా అవి ఎక్కడ ఉండాలంటే వాటర్‌లోనే ఉంటాయన్నమాట. దిస్ కింగ్డమ్ ఫార్మ్స్ ఏ లింక్ విత్ ద అదర్ డీలింగ్ విత్ ద ప్లాంట్స్, యానిమల్స్ అండ్ ఫంగై. అదే విధంగా ఈ కింగ్డమ్‌లో ప్రొటిస్టాలో ప్లాంట్స్‌తో రిలేషన్ ఉంటుంది. యానిమల్స్‌తో రిలేషన్ ఉంటుంది. ఫంగస్ అంటే ఈ మూడిట్లో ఉండేటువంటి క్యారెక్టర్స్ అన్నీ కూడా ఈ ప్రొటిస్టాలో ఉంటాయి. బట్ ప్లాంట్, యానిమల్, ఫంగై అనేటివి మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ అన్నమాట. బట్ ప్రొటిస్టాలో ఉండేది యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్. సో, ప్రొటిస్టాలో ఇంక్లూడ్ అయినటువంటి నేను చెప్పినటువంటి కేటగరీస్‌లో కొన్నిటికి ఫోటోసింథసిస్ జరిపేటువంటి క్యారెక్టర్ లైక్ ప్లాంట్స్ లాగా ఉంటుంది. అదే విధంగా హెటెరోట్రోపిక్ నేచర్‌లో ఉండేటువంటి యానిమల్స్ మూవ్‌మెంట్ చూపించే కెపాసిటీ ఉంటుంది. అదే విధంగా ఫంగస్ లాగా సాప్రోఫైటిక్ నేచర్ అనేది కూడా ఉంటుందనమాట. సో, ప్లాంట్, యానిమల్, ఫంగస్‌లో ఉండేటువంటి కంబైన్డ్ క్యారెక్టర్స్ మనకి ప్రొటిస్టా కింగ్డమ్‌లో కనిపిస్తాయి. అందుకే ఇక్కడ మిక్స్డ్ పాపులేషన్స్ అనేటివి ఉంటుందండి ప్రొటిస్టాలో. బీయింగ్ యూకారియోట్స్ అంటే చెప్పాను కదా ముందు ప్రొటిస్టన్స్ అనేటివి యూకారియోట్స్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్. ద ప్రొటిస్టన్స్ సెల్ బాడీ కంటైన్ ఏ వెల్ డిఫైన్డ్ న్యూక్లియస్. ఇది యూకారియోట్ కాబట్టి ప్రొటిస్టాలో న్యూక్లియస్ అనేది ఉంటుంది. ప్రొటిస్టా యొక్క సెల్ తీసుకుంటే దాంట్ లోపల న్యూక్లియస్ అనేది ఉంటుంది. అండ్ అదర్ మెంబ్రేన్ బౌండ్ ఆర్గానెల్స్. మెంబ్రేన్ బౌండ్ ఆర్గానెల్స్ అంటే మైటోకాండ్రియా, కొన్నిట్లో క్లోరోప్లాస్ట్ ఉంటుంది. అదే విధంగా ఎండోప్లాస్మిక్ రెటిక్యులము, గాల్జీ బాడీసు ఇలాంటివి మెంబ్రేన్ బౌండ్ ఆర్గానెల్స్ అన్నీ కూడా దాంట్లో ఉంటాయి. అంటే ప్రొటిస్టన్స్ యొక్క సెల్‌లో యూకారియోట్ కాబట్టి న్యూక్లియస్ ఉంటుంది. అదే విధంగా మెంబ్రేన్ బౌండ్ ఆర్గానెల్స్ కూడా ఉంటాయన్నమాట. అదే విధంగా కొన్ని మూవ్‌మెంట్స్ చూపిస్తుంటాయన్నమాట. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి ట్రా మూవ్‌మెంట్ చూపిస్తుంటాయి. కదలికలు జరుపుతుంటాయన్నమాట. అటువంటి ప్రొటిస్టన్స్‌లో ప్లాజెల్లా లేదంటే సీలియా కూడా ఉంటాయన్నమాట. సో, జనరల్‌గా ప్లాజెల్లా లేదంటే సీలియా అనేది బాక్టీరియాలో ఉంటాయి. బట్ ప్రొటిస్టాలో కూడా ప్లాజెల్లా లేదంటే సీలియా అనేటివి ఉంటాయన్నమాట. సో, ఈ ప్లాజెల్లా, సీలియా అనేది మూవ్‌మెంట్‌కి ఉపయోగపడతాయన్నమాట. అదే విధంగా ప్రొటిస్టన్స్ రీప్రొడ్యూస్ అసెక్షువల్లీ అండ్ సెక్షువల్లీ.
ఇవి అసెక్షువల్‌గా రిప్రొడ్యూస్ అవుతాయి. అదేవిధంగా సెక్షువల్‌గా కూడా రిప్రొడ్యూస్ అవుతాయి. బై ప్రాసెస్ ఇన్వాల్వింగ్ సెల్ఫ్ ఫ్యూజన్ అండ్ జైగోట్ ఫార్మేషన్. సెక్షువల్ రిప్రొడక్షన్ అనేది ఎప్పుడు కూడా 2 గామెట్స్ ఫార్మ్ అవుతాయి. ఆ 2 గామెట్స్ ఫ్యూజ్ అయిపోయి మనకి జైగోట్ అనేది డిప్లాయిడ్ సెల్ అనేది ఫార్మ్ అవుతుంది. ఇది సెక్షువల్ రిప్రొడక్షన్ అన్నమాట. తర్వాత మనం చెప్పుకున్నాం ప్రొటిస్టా కింగ్డమ్‌లో మనకి ఉండేటువంటి కేటగరీస్‌లో ఫస్ట్ రకం కేటగరీ ఏంటంటే క్రైసోఫైట్స్ అన్నమాట. సో, క్రైసోఫైట్స్ అంటే ఏంటి దిస్ గ్రూప్ ఇంక్లూడ్ డయాటమ్స్ అండ్ గోల్డెన్ ఆల్గే. గోల్డెన్ ఆల్గేని ఏమంటామంటే డెస్మైట్స్ అంటామనమాట. క్రైసోఫైట్స్‌లో మనకి 2 రకాల ఆర్గానిజమ్స్ ఉంటాయి. అవేంటివంటే డయాటమ్స్ అదేవిధంగా గోల్డెన్ ఆల్గే. గోల్డెన్ ఆల్గేని మనం ఏమంటామంటే డెస్మైట్స్ అంటాం. అడుగుతుంటాడు గోల్డెన్ ఆల్గే ఆర్ డెస్మైట్స్ దేంట్లో వస్తాయనంటే క్రైసోఫైట్స్ ఉంటాయి. ఇది ప్రొటిస్టాలోకి సంబంధించిందనమాట. అదేవిధంగా డయాటమ్స్ కూడా మనకి క్రైసోఫైట్స్‌లో వస్తాయి. అంటే కింగ్డమ్ ప్రొటిస్టాలో మనకి డిఫరెంట్ కేటగరీస్ ఉంటాయి. అందులో ఒకటేంటంటే క్రైసోఫైట్స్. ఈ క్రైసోఫైట్స్‌లో ఏమొస్తాయి? డయాటమ్స్ వస్తాయి. అదేవిధంగా గోల్డెన్ ఆల్గే అనేటువంటి డెస్మైట్స్ కూడా వస్తాయన్నమాట. దే ఆర్ ఫౌండ్ ఇన్ ఫ్రెష్ వాటర్ యాస్ వెల్ యాస్ ఇన్ మెరైన్ ఎన్విరాన్మెంట్స్. ఫ్రెష్ వాటర్‌లో ఉంటాయి. అదేవిధంగా ఉప్పు నీటి, సముద్రపు నీటిలో కూడా మనకి ఉంటాయన్నమాట. దే ఆర్ మైక్రోస్కోపిక్ అండ్ ఫ్లోట్ పాసివ్‌లీ ఇన్ వాటర్ కరెంట్స్. అందుకే వీటిని ఏమంటామంటే ప్లాంక్టాన్స్ అంటామనమాట. సో, ప్లాంక్టాన్స్ లాగా అవేం చేస్తున్నాయంటే వాటర్ అనేది మూవ్ అవుతుంటే అలలొస్తుంటాయి కదా! కానీ వాటర్ అనేది మూవ్ అవుతుంటే వాటితో పాటు తేలిపోతూ ఉంటుందనమాట. ఈ పాసివ్‌లీ అంటే ఈ పైన తేలిగ్గా ఉండడం వల్ల అవి తేలుతూ ఉంటాయి. ఎటువంటి ఎనర్జీని ఉపయోగించి అవి తేలడానికి ఎటువంటి ఎనర్జీని ఉపయోగించకుండా వాటికే అవే అంటే వాటర్ కరెంట్స్ వల్ల లేకపోతే వాటర్ అలల నీటి అలల వల్ల అవి పైన తేలుతూ ఉంటాయి పాసివ్‌గా. అందువల్ల వీటిని ఏమంటామంటే ప్లాంక్టాన్స్ అని కూడా అంటాం. వీటిని ఈ డయాటమ్స్‌ని అదేవిధంగా గోల్డెన్ ఆల్గే అనేటువంటి డెసిమైట్స్ అని. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫోటోసింథటిక్. వీటికి ఫోటోసింథసిస్ జరిగేటువంటి కెపాసిటీ కూడా ఉంటుందన్నమాట. ఎందుకంటే వాటిలో పిగ్మెంట్స్ అనేటివి ఉంటాయి. ఇన్ డయాటమ్స్ ద సెల్ వాల్స్ ఫార్మ్ 2 థిన్ ఓవర్‌లాపింగ్ షెల్స్ విచ్ ఫిట్ టుగెదర్ యాస్ ఎన్ సోప్ బాక్స్. లోపల ఆర్గానిజం ఉంటుంది. దాని పైన సెల్ వాల్స్ అనేటివి ఉంటాయి. ఈ సెల్ వాల్ అనేది ఎలా ఉంటుందంటే మనం సోప్ ఒక దాంట్లో ఒకటి ఫిట్ అయ్యేటట్టుగా ఉంటుందన్నమాట. సో, డయాటమ్స్ యొక్క ఔటర్ లేయర్‌లో ఆ సెల్ వాల్ అనేది ఎలా ఉంటుందంటే 2 షెల్స్ ఒకదానితో ఒకటి ఫిట్ అయ్యేటట్టుగా ఉంటాయన్నమాట. అంటే సోప్ బాక్స్ లైక్ స్ట్రక్చర్ లాగా ఉంటుందన్నమాట. ఆ సోప్ బాక్స్ లోపల మనం సోప్ పెడతాం గదా! ఆ సోప్ వచ్చేసి డయాటము. దాని పైన ఉండేటువంటివి ఆహ్, బాక్స్ అనేది సెల్ వాల్ అన్నమాట. సో, సోప్ బాక్స్ లైక్ స్ట్రక్చర్ సెల్ వాల్ అనేది ఉంటుందన్నమాట. ద వాల్స్ ఆర్ ఎంబెడెడ్ విత్ సిలికా అండ్ థస్ ద వాల్స్ ఆర్ ఇండస్ట్రక్టబుల్. అది ఎలా ఉంటుందంటే సిలికాతో తయారు. సిలికా అంటే మనకి ఇసుక ఎస్ఐఓ2 అనమాట. సిలికాన్ డయాక్సైడ్ అంటామనమాట. సో, ఆ ఎస్ఐఓ2తో తయారయ్యి సిలికాతో తయారై ఉండడం వల్ల అది అంత త్వరగా డ్యామేజ్ అవ్వదనమాట. చాలా గట్టిగా కూడా ఉంటుందనమాట. సో, సోప్ బాక్స్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది కదా! డయాటమ్స్ యొక్క సెల్ వాలు. అది దేనితో తయారై ఉంటుందంటే సిలికాతో తయారై ఉంటుంది. అందువల్ల అది అంత త్వరగా డెస్ట్రాయ్ అవ్వదు. ఇండెస్ట్రక్టబుల్ అంటే అది పాడవదనమాట. డెస్ట్రాయ్ అవ్వదు. డ్యామేజ్ అవ్వదనమాట. డస్ డయాటమ్స్ హావ్ లెఫ్ట్ బిహైండ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ సెల్ వాల్ డిపాజిట్స్ ఇన్ థెయిర్ హాబిట్. అంటే అవి బతికినంత కాలం బతికిన తర్వాత దాని లోపల ఆర్గానిజం డయాటమ్ అనేది చనిపోయిన తర్వాత దాని పైన ఉండేటువంటి సోప్ బాక్స్ లైక్ సెల్ వాల్స్ సిలికాతో తయారైనటువంటి సెల్ వాల్స్ అన్నీ డిపాజిట్ అయిపోయి హాబిట్‌లో ఉంటాయన్నమాట. వాటిని మనం ఏమంటామంటే డయాటమైసస్ ఎర్త్ అని అంటామన్నమాట. దిస్ అక్యుములేషన్ ఓవర్ బిలియన్ ఆఫ్ ఇయర్స్ ఈస్ రెఫర్డ్ యాస్ డయాటమైసస్ ఎర్త్ అంటాం. అంటే లోపల డయాటమ్ ఉంటుంది. డయాటమ్ పైన సెల్ వాల్ ఉంటుంది. ఈ సెల్ వాల్ అనేది మనకు చాలా గట్టిగా అన్‌డిస్ట్రక్టబుల్‌గా ఉంటుంది. అంటే డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఈవెన్ ఆర్గానిజం లోపల చనిపోయినప్పుడు కూడా పైన సెల్ వాల్ అనేది అలాగ ఉండిపోతుందన్నమాట. ఎందుకంటే అది సిలికాతో తయారై ఉంటుంది కాబట్టి. కొన్ని సంవత్సరాలకి అవేమవుతాయంటే లోపల ఆర్గానిజం చనిపోయి ఈ డయాటమ్స్ యొక్క సెల్ వాల్ అంతా కూడా ఒకచోట డిపాజిట్ అయిపోతే దాన్నేమంటామంటే డయాటమైసస్ ఎర్త్ అంటామనమాట. సో, ఈ డయాటమైసస్ ఎర్త్ అనేది దేనితో తయారై ఉంటుంది? సిలికా ఎస్ఐఓ2తో తయారై ఉంటుంది. బీయింగ్ గ్రిట్టి. గ్రిట్టి అంటే అది మెరుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇది ఇసుకతో తయారైన రిఫైన్ అయినటువంటి ఆ ఇసుక రేణువులతో తయారై ఉంటుంది కాబట్టి అది చాలా మెరుస్తూ ఉంటుందనమాట. అంటే గ్లో ఉంటుందనమాట. కాబట్టి ఆ డయాటమైసస్ ఎర్త్ గ్రిట్టి అంటే మెరుస్తూ ఉంటుంది కాబట్టి ది సాయిల్ ఈస్ యూజ్డ్ ఇన్ పాలిషింగ్. పాలిష్ చేయడంలో పాలిష్ అంటే దాన్ని వేయడంలోను, అదేవిధంగా ఫిల్టరేషన్ ఆఫ్ ఆయిల్స్, ఆయిల్‌ని ఫిల్టర్ చేయడంలోను, అదేవిధంగా సిరప్‌ని ఫిల్టర్ చేయడంలోను ఉపయోగిస్తామనమాట. సో, ఈ డయాటమైసస్ ఎర్త్ అంటే ఏంటంటే, డయాటమ్స్ లోపల ఆర్గానిజం చనిపోయిన తర్వాత, ఆ సెల్ వాల్స్ అన్ని ఒక చోట డిపాజిట్ అయిపోయి, అవి సిలికాతో తయారై ఉంటాయి. ఆ డిపాజిట్స్ అన్నిటిని కూడా మనం ఏమంటామంటే పైన పౌడర్‌లాగా తయారై ఉంటాయి. వాటిని మనం డయాటమైసెస్ ఎర్త్ అంటాం. ఇది చాలా మెరుస్తూ గ్లో ఇస్తూ ఉంటుంది కాబట్టి, దీన్ని మనం పాలిషింగ్ పర్పస్ కోసం, అదేవిధంగా ఆయిల్స్, సిరప్స్‌ని ఫిల్టర్ చేయడం కోసం ఉపయోగిస్తారనమాట. నెక్స్ట్ డయాటమ్స్ ఆర్ ద సీ ప్రొడ్యూసర్స్ ఇన్ ద ఓషియన్స్. సముద్రంలో అత్యంత